హలో అండి. బ్యాక్ టు అల్బెరో బెల్లో పార్ట్ 2 వీడియో. ఈ వీడియోలో మనం అల్బెరో బెల్లో హౌసెస్ గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నామండి. సో నేను బేసికల్గా ఈ రూఫ్ టాప్స్ని ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి ఒక స్టోరీ ఉంది అండ్ ఈ హౌసెస్ లోపల కూడా ఎలా ఉంటుందో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించేస్తాను. సో వెళ్ళిపోదాం వీడియోలోకి. సో ఆ రూఫ్ టాప్స్కి స్టోరీ ఏంటంటే అన్నీ సేమ్గా ఉండడం వలన ఆ హౌసెస్ ఎవరి హౌస్ అని తెలుసుకోవడానికి అది ఇండికేషన్ అండి. ఆ సింబల్స్ డిఫరెంట్ సింబల్స్ ఇండికేషన్ అనమాట. అండ్ స్టార్ సైన్ ఇండికేషన్ వచ్చి రిచ్ పీపుల్ హౌసెస్ అంట అండి. ఎందుకంటే మ్యాన్ మేడ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది స్టార్ చేయడానికి. అప్పట్లో స్టార్ హౌసెస్ ఉండే హౌసెస్ రిచ్ హౌసెస్ అని అనేవాళ్ళంట అక్కడ. మన ఇండియాలో ఓల్డ్ జనరేషన్స్ వాళ్ళు ఎలా కట్టుకునే వాళ్ళండి, పెంకులు పేర్చుకొని రాళ్ళు పేర్చుకుంటూ హౌసెస్ లాగా. అప్పట్లో పెరటు బయట ఎట్లుంటుందో సేమ్ అలానే ఉందండి. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ కూడా అప్పట్లో ఇలా ఉన్నారు అని చెప్పి. సో అందుకే నేను ఈ వీడియో తీయడం జరిగింది. అండ్ ఈ ఏరియాలో ఫార్మర్స్ అప్పట్లో ఫార్మింగ్ చేయడానికి వచ్చి వాళ్ళు అక్కడ ఉండిపోయి అక్కడ ఈ మారుగా చిన్న చిన్న హౌసెస్ని బిల్డ్ చేసుకున్నారంట అండి. ఇది స్టోరీ యాక్చువల్గా. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉందండి ఈ అల్బర్ బెల్లో కోన్ షేప్డ్ హౌసెస్కి. అదేంటంటే అండి, ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చి ట్యాక్స్ పే చేయమన్నప్పుడు ఆ ట్యాక్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి తాత వాళ్ళు ఒక గ్రేట్ ఐడియాతో వచ్చారనమాట. ఆ ఐడియా ఏంటంటే అండి, ఆ పైన సింబల్ చూపించాను కదా ప్రతి ఒక్క ఇంటికి, ఆ సింబల్ని లాగేసేవాళ్ళంట. లాగంగానే ఆ ఇల్లు కూలిపోయేదంట. ఆ పక్కన ఉన్న స్టోన్స్ అంతా కూలిపోతూనే ఏ హౌస్ వితౌట్ ఏ రూఫ్ ఈజ్ నాట్ ఏ రియల్ హౌస్ అని చెప్పేవాళ్ళంట. సో అలా చెప్పగానే ట్యాక్స్ కలెక్టర్స్ వచ్చి ట్యాక్స్ అడగకుండా వెళ్ళిపోయే వాళ్ళంట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆ హౌస్ని రీబిల్డ్ చేసుకునే వాళ్ళంట. సో ఇలా ఒక ఎక్స్క్యూజ్ లాగా ఈ హౌసెస్ని బిల్డ్ చేశారండి వీళ్ళు తెలివిగా. సో ఇదండి స్టోరీ ఆఫ్ అల్బర్ బెల్లో హౌసెస్. చూస్తున్నారు కదా అండి, ఈ హౌసెస్ లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మన ఓల్డ్ హట్స్ ఎట్లు ఉంటాయో బయట వచ్చి పెరటు అదే అంటే అరుగు పిల్లలు ఆడుకోవడానికి సేమ్ అలానే ఆ ఫీలే వచ్చిందనమాట నాకు కూడా. అండ్ లోపలంతా ఎలా వీడియో తీసాను అనుకుంటున్నారా అండి, మేమైతే అల్బర్ బెల్లోలో స్టే చేయలేదు, మేము బారీలోనే స్టే చేసాము. బట్ మా హస్బెండ్ వాళ్ళ మాస్టర్స్ ఫ్రెండ్ ఇటాలియనే, వాళ్ళది నేటివ్ వచ్చి అల్బెరో బెల్లో అంట. సో వాళ్ళు ఎయిర్బిఎన్బిగా కన్వర్ట్ చేశారు ఇది. మీరు ఎవరైనా వెకేషన్కి వెళ్తే ప్లీజ్ కమెంట్ బిలో, నేను రిఫర్ చేస్తానండి, వాళ్ళ డీటెయిల్స్ మీకు పంపిస్తాను అనమాట. నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ ఇటాలియన్ ఫ్రెండ్ వాళ్ళు హౌస్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళామండి. అది అల్బర్ బెల్లోలో కొంచెం సిటీకి పక్కన అనమాట. సో హౌస్ అయితే చాలా పెద్దగా చాలా బాగుందన్నమాట. సపరేట్గా వాళ్ళ హౌస్ పక్కన వచ్చి మొత్తం ఫార్మింగ్ లాగా పెట్టారండి. నేను అంతా ఈ వీడియోలో చూపిస్తాను. హౌస్ చాలా డిఫరెంట్గా కూడా అనిపించింది. అండ్ ఇంట్లో పెయింటింగ్స్ కానీ డెకోర్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారండి. అండ్ వీళ్ళకి ఇండియన్కి కూడా చాలా ఇంట్రెస్ట్ అంట. సో నాకు ఈ హౌస్ అయితే ఇండియన్ వైబ్స్ కూడా వచ్చింది. అండ్ క్రిస్మస్ ట్రీ బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో ఇదైతే రూమ్ హీటర్స్ అండి, అప్పట్లో ఇట్లా వాడేవాళ్ళంటే. ఇప్పుడు కూడా చాలా ఓల్డ్ హోమ్స్లో ఇటలీలో ఇది యూస్ చేస్తారండి రూమ్ హీటర్స్గా. అండ్ ఇప్పుడు చూసేది వచ్చి అప్పటి కాలంలో వాళ్ళు రైస్ని దీంట్లో స్టోర్ చేసుకొని ఆ గ్లాస్ చూపిస్తుంది కదా అండి, దాంతో కొలతలు వేసి రైస్ చేసుకునే వాళ్ళంట. వీళ్ళైతే మమ్మల్ని చాలా బాగా వెల్కమ్ చేశారండి. డే అంతా మాతోనే స్పెండ్ చేస్తూ అండ్ సిటీ మొత్తం చూపించి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేను ఈ వీడియోలో మెన్షన్ చేసినవన్నీ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నవే అండి. అండ్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ హౌసెస్ గురించి లోపల కానీ అంత బాగా అనిపించింది నాకు. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద డే. ఇండియన్ టీ గ్లాసెస్లో హాట్ టీ తాగాము. తాగిన తర్వాత అందరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నామండి. అండ్ వీళ్ళ ఇంట్లో ఒక ర్యాబిట్ అండ్ 2 బర్డ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఒక 2 to 3 డాగ్స్ కూడా ఉన్నాయండి. వీళ్ళు కొంచెం పెట్ లవర్స్. అండ్ డాగ్స్ అయితే ఇంటికి కొంచెం బయట ఉన్నాయన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ లైటింగ్ పోయింది, నాకు వీడియో తీయడానికి కుదరలేదు. అండ్ చాలా క్యూట్గా ఉందండి ర్యాబిట్ అయితే.
అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో డాగ్స్ ఉంటాయండి. వీళ్ళకి డాగ్స్ పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ చుట్టుపక్కలంతా ఫార్మింగ్ వేసుకున్నారు, నేను చెప్పాను కదా స్టార్టింగ్ ఆఫ్ వీడియోలో. అండ్ ఇక్కడ వాళ్ళకి డైలీ ఫుడ్లో కావాల్సినవి ఏమేమి కావాలో అవన్నీ వేసుకున్నారండి. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ నాకు ఏమేమి కనిపించాయంటే స్పినాచ్, క్యాబేజ్, కాలీఫ్లవర్ అండ్ బ్రొకోలీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రొకోలీస్ ఉన్నాయండి. అండ్ బీన్స్, ఫినోకి అంటే ఫెనాల్. అండ్ అటు సైడ్ అంతా సలాడ్కి సంబంధించినవన్నీ వేసుకున్నారు. సలాడ్స్ ఎక్కువ తింటారండి, ప్రిఫర్ చేస్తారు వీళ్ళు ఎక్కువ. అండ్ అటు పక్క అంతా ఇంకా ఆలివ్ ట్రీస్ ఉన్నాయండి. ప్రతి ఇంటి చుట్టూ ఆలివ్ ట్రీస్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ వాళ్ళ ఇంటి ఫ్రంట్ సైడ్ మౌంటైన్ వ్యూ వచ్చింది. ఇల్లు అయితే చాలా బాగుంది. అండ్ అవుట్ సైడ్ కూడా మొత్తం అంతా ప్లెజెంట్గా అనిపించింది అనమాట హౌస్. This cima di Darpa l'hanno broccolo alberobellese, ok? Broccolo di Alberobello, ok? If you like my videos, please like, share, subscribe to my channel.